ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. వరలక్ష్మీ వ్రతమునకు కావలసిన పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షతలు, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, మామిడి కొమ్మలు, మర్రి ఈగుళ్ళు, గంధం, అగరొత్తులు, కర్పూరం, 5 పావుషేర్ల బియ్యం, రవికెల గుడ్డ, బంగారం లేక వెండితో చేసిన వరలక్ష్మీదేవి ముఖము గల ప్రతిమ, బంగారం లేక వెండి లేక రాగి లేక ఇత్తడితో చేసిన కలశం, పసుపు రాసి బొట్లు పెట్టిన పీట, దీపారాధనకు 2 కుందులు, ఒత్తులు, అగ్గిపెట్టె, ఆవు నెయ్యి, ఆచమనీయానికి పంచపాత్ర, ఉద్ధరిణ్ణ, పళ్ళెం, కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీరు తీయుటకు 1 రాయి, గిన్నె, మంత్రపుష్పానికి చిల్లర, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లం కలిపిన పంచామృతాలు, పత్తితో చేసిన వస్త్రములు, యజ్ఞోపవీతములు, గంట, విఘ్నేశ్వర పూజకి 1 చిన్న పళ్ళెంలో బియ్యం, మీరు కూర్చోడానికి పీటలు, నవసూత్ర తోరగ్రంథి పూజకు దారముతో 9 పోగులు, 9 ముడులతో కుడి చేతికి కట్టుకోవడానికి అనుకూలంగా చేసిన తోరము కావలెను. మీ పూజా మందిరంలో ఈశాన్యం లేక తూర్పు లేక ఉత్తరంలో ఆవు పేడతో అలికి ముగ్గు వేసి పసుపు రాసి బొట్టు పెట్టిన పీటను వేసి ఆ పీట మధ్య భాగంలో బియ్యం పోయవలెను. ఆ బియ్యముపై పసుపు రాసి బొట్లు పెట్టిన కొత్త కలశమును ఉంచవలెను. ఆ కలశంలో నీరు పోసి మావిడాకులు, మర్రిచిగుళ్ళు పెట్టి పసుపు రాసి కుంకం బొట్లు పెట్టిన 1 కొబ్బరికాయను పింఛం మీదకి వచ్చేటట్లుగా ఆ కలశం మీద ఉంచవలెను. ఆ కొబ్బరికాయకు మడత పెట్టిన రవికెల గుడ్డ పెట్టవలెను. దాని ముందర వరలక్ష్మీ అమ్మవారి ప్రతిమను పెట్టి ఆ ప్రతిమకు చందనం, పసుపు, కుంకుమతో బొట్లు పెట్టి పూలదండలతో అలంకరించవలెను. పసుపు వినాయకుని పూజకు చిన్న పళ్ళెంలో బియ్యం పోసి తూర్పున కొసలు ఉండేటట్లుగా తమలపాకు వేసి దానిపై తడి చేసిన పసుపు ఉండను పెట్టి కుంకుమ బొట్లు పెట్టవలెను. ఈ పళ్ళాన్ని కూడా పూజా మంటపంపై పెట్టి ఆ పళ్ళెంలో నైవేద్యానికి 1 బెల్లం ముక్క పెట్టవలెను. ఇంకా పంచపాత్ర నిండుగా నీరు పోసి కుందులలో ఆవు నెయ్యి, ఒత్తులు వేసి పూజకి సిద్ధం కావలెను. ఇంకా దీపం వెలిగించండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇప్పుడు కుడి చేతిలో ఉద్ధరిణితో నీళ్లు పోసుకుని నేను స్వాహ అన్నప్పుడు వాటిని త్రాగండి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఇప్పుడు 1 ఉద్ధరిణ్యతో చెయ్యి కడుకోండి. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు కొంచెం అక్షింతలు పసుపు వినాయకునిపై వేసి నమస్కరించండి. ఓం యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాం తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః.
శచీపురందరాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః గృహదేవతాభ్యో నమః ఆచార్య దేవతాభ్యో నమః ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః మాతాపితృభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్తః సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు కొంచెం అక్షింతలు మీ వెనక్కి వేసుకోండి. ఆసనే ఉపవిశ్య ప్రాణాయామే వినియోగః. ఇప్పుడు మీ కుడి చేతి మధ్య వ్రేళ్లతో ముక్కును పట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం మమ అనుకోండి. ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన సంవత్సరే. ఇక్కడ సంవత్సరం పేరు చెప్పుకోండి. దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే తిథౌ. ఇక్కడ తిథి ఏమిటో చెప్పుకోండి. వాసరః వారం పేరు చెప్పుకోండి. శుభ నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమత్యాః గోత్రవత్యాః. ఇక్కడ మీ గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయవత్యాః మీ పేరు చెప్పుకోండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల విధ మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్తాం శ్రీ వరలక్ష్మీముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఇప్పుడు కుడి చేతి మధ్య వ్రేళ్లతో నీళ్లు ముట్టుకోండి. మీ ఆచమన పాత్రకి 3 చోట్ల పసుపు గంధం బొట్లు పెట్టి వాటిపై కుంకం బొట్లు పెట్టి పువ్వులు వేసి మీ కుడి చేతితో మూసి ఉంచండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరః సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదోదయజుర్వేదः సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. ఓం ఆకలసే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నవాపోమృతమాపః సమ్రాడాపో విరాడాపో స్వరాడాపశ్చం దాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప. ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. ఆయాం తు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఇప్పుడు కలశం మీద చెయ్యి తీసి పువ్వుతో అందులో నీటిని అమ్మవారి మీద పసుపు వినాయకుని మీద మీ మీద చల్లుకోండి. ఆయాం తు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఇప్పుడు ఒక పుష్పంతో గణపతి మీద చేయి వేసి ఉంచండి. శ్రీ మహాగణాధిపతిం ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఒక పుష్పం గణపతి మీద వేయండి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఇంకో పుష్పం వేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. కొంచెం పువ్వుతో నీళ్లు చల్లండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి.
వస్త్రయుగ్మం సమర్పయామి. పసుపుతో చేసిన వస్త్రం వేయండి. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధం వేయండి. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షింతలు వేయండి. పుష్పాణి పూజయామి. ఇప్పుడు పువ్వులు పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి. ధూపమాఘ్రాపయామి. అగరొత్తి వెలిగించి పసుపు గణపతికి చూపించండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపానికి నమస్కరించండి. ఇప్పుడు బెల్లం ముక్క మీద కొంచెం నీళ్లు జల్లి స్వాహ అంటున్నప్పుడు పసుపు వినాయకునికి చూపిస్తూ ఉండండి. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్థలనమసి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం గుడకండ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి. ఇచ్చుత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. ఇప్పుడు 3 తమలపాకులు ఒక్క తాంబూలం పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తాంబూలం సమర్పయామి. కొంచెం కర్పూరం వెలిగించి గణపతికి చూపించండి. కొంచెం పువ్వుతోటి ఆ మంట ఆరిపోకుండా నీళ్లు చల్లండి. ఓం ఘృతవక్త్రి సహస్రైశ్చ కర్పూరైః సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచిమనియం సమర్పయామి. ఇప్పుడు అక్షతలు చిల్లర డబ్బులు తీసుకుని దండం పెట్టి గణపతికి వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఇప్పుడు అక్షతలు వేస్తూ నమస్కారం చేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఛత్రం ధారయామి. చామరం వీచయామి. వాద్యం ఘోషయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. సమస్త రాజోపచారాన్ భక్త్యోపచారాన్ శక్త్యోపచారార్థం సర్వార్థం అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు కొంచెం అక్షింతులు నీళ్లు పళ్ళెల్లో ధారగట్టి వదిలేయండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మక. ఏతత్ ఫలం శ్రీ మహాగణాధిపతి పాదారవిందార్పణమస్తు. ఇప్పుడు గణపతికి పూజ చేసిన కొంచెం అక్షింతలు మీ శిరస్సు మీద వేసుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు పసుపు గణపతిని పళ్ళెంతో సహా ఒకసారి పైకెత్తి కళ్ళకద్దుకొని ఒక పక్కకు పెట్టేయండి. ఓం ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యథాస్థానముద్వాసయామి. శోభనా పునరాగమనాయ చ. మళ్ళీ ఆచమనీయం చేయండి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. చేయి కడుకోండి. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వోక్త్రేవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమత్యాః. మీ పేరు చెప్పుకోండి. గోత్రవత్యాః. మీ గోత్రం పేరు చెప్పుకోండి. సభర్తృకాయాః. శ్రీమత్యాః. మళ్ళా మీ పేరు చెప్పుకోండి. గోత్రవత్యాః. మీ గోత్రం పేరు చెప్పుకోండి. సభర్తృకాయాః. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలావ్యాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన
యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మళ్ళా మీ కుడి చేతి మధ్య వేళ్లతో నీళ్లు ముట్టుకోండి. ఇప్పుడు వరలక్ష్మీదేవి ప్రతిమను ఒక పుష్పంతో తాకి ఆ పుష్పాన్ని ప్రతిమకు వేసి నమస్కరించండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో ధేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణాం అమృతమాపః ప్రాణ నేవయథాస్థానముపహ్వయతే. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త సుముహూర్తో అస్తు. ఇప్పుడు ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ధ్యానం. ఒక పుష్పం వేయండి. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆవాహయామి. మరొక పుష్పం వేయండి. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి గృహ్యతాం సురపూజితే. శ్రీ వరలక్ష్మీ రత్న సింహాసనం సమర్పయామి. ఇప్పుడు కొంచెం అక్షింతలు వేయండి. శుద్ధోదకంచ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహ్యతాం హరివల్లభే. శ్రీ వరలక్ష్మీం అర్ఘ్యం సమర్పయామి. కొంచెం పువ్వుతో నీళ్లు చల్లండి. ఓం సువాసిత జలం రమ్యం సర్వతీర్థం సముద్భవం పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. పయోదధిఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు ఒక పువ్వుతో పంచామృతాలను చల్లండి. ఓం గంగాజలం మయా నీతం మహాదేవ శిరః స్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ పరమేశ్వరి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు మంచినీళ్ళని చల్లండి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని ఒక గిన్నెలో తీసి అందులో ఒక పుష్పం వేసి నేను మంత్రం చదువుతున్నప్పుడు ఆ నీళ్లు జల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్ఠామ యోభువస్థాన ఊర్జే దధాతన మహేరనాయ చక్షసే యో వశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః. నారికేళోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు మళ్ళా పువ్వుతో మంచినీళ్లు చల్లండి. ఓం సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. నారికేళోదక స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం. ఓం సురార్చితాంఘ్రియుగళే దుకూలవసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు పతితో చేసిన వస్త్రం వేయండి. అది కాక మీరు కొత్తగా కొనుక్కున్న బట్టలు కూడా పసుపు బొట్లు పెట్టి అమ్మవారి మంటపం మీద పెట్టండి. నూతన వస్త్రయుగ్మం సమర్పయామి. కేయూర కంకణే దివ్యే హార నూపుర మేఖలా విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే. ఇప్పుడు మీరు నూతనంగా కొనుక్కున్న ఆభరణాలకు కొంచెం పసుపు పెట్టి అమ్మవారికి అలంకరించండి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఆభరణాన్ని సమర్పయామి. తప్త హేమకృతం దేవి గృహాణత్వం శుభప్రదే ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం వేయండి. ఇప్పుడు ఒక పుష్పంతో గంధం వేస్తూ ఉండండి.
ఓం కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరంవితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దేవి శాలీయాం తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు కొంచెం అక్షింతలు వేయండి. ఓం మల్లికా జాతి కుసుమైశ్చంపకైర్వకుళైరపి శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే. ఇప్పుడు కొంచెం పువ్వులు వేయండి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. పుష్పాణి పూజయామి. అథాంగ పూజ. ఇప్పుడు నేను పూజయామి అన్నప్పుడల్లా ఒక పుష్పం తీసుకొని అమ్మవారి మీద వేస్తూ ఉండండి. ఓం చంచలాయై నమః. పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః. జానునీ పూజయామి. ఓం పీతాంబరాయై నమః. ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యై నమః. కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః. భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః. ముఖం పూజయామి. ఓం శ్రియై నమః. ఓష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయై నమః. నాసికాం పూజయామి. ఓం సునేత్రాయై నమః. నేత్రే పూజయామి. ఓం రమాయై నమః. కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః. శిరః పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః. సర్వాణ్యంగాని పూజయామి. అథ అథాంగ పూజా సమాప్తః. స్తోత్ర శతనామ పూజ. నేను నమః అన్నప్పుడు కొంచెం పువ్వులు అక్షింతలు అమ్మవారి మీద వేస్తూ ఉండండి. పూజ చేయండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః.
ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదరాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్త్రైణ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేష్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. ఇప్పుడు అగరొత్తులు తీసి వెలిగించి ఆ ధూపాన్ని అమ్మవారికి 3 సార్లు తిప్పి చేత్తో చూపించండి. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మీ గృహాణతం. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు దీపం వెలిగించి ఆ దీపానికి కుంకుమ బొట్టు పెట్టి దీపాన్ని ఒక మాట అమ్మవారికి చూపించండి. దీపానికి నమస్కారం చేయండి. ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కొంచెం పువ్వుతో నీళ్లు వదలండి. నైవేద్యం. ఇప్పుడు మీరు నైవేద్యం పెట్టవలసిన పిండి వంటలు, అరటిపళ్ళు, కొబ్బరికాయల మీద కొంచెం పువ్వుతో నీళ్లు చల్లండి. ఓం నైవేద్యం షడ్రసోపేతం దధి మధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే. ధూపదీపానంతరం శుద్ధ్యాచమనీయానంతరం నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు కొంచెం పువ్వుతో నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పండి. సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్థరణమసి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. భక్ష్యభోజ్య మహానైవేద్యం సమర్పయామి. నేను స్వాహ అన్నప్పుడు నైవేద్యాన్ని అమ్మవారికి చూపిస్తూ ఉండండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఇప్పుడు కొంచెం పువ్వుతో నీళ్లు చల్లండి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. తాంబూలం. ఇప్పుడు 3 ఆకులు చెక్క తూర్పుకి కొసలు ఉండేటట్టుగా అమ్మవారికి తాంబూలం పెట్టండి. పూగి ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు కొంచెం కర్పూరం తీసి వెలిగించి అమ్మవారికి 3 మాటలు చుట్టూ తిప్పి నీరాజనాన్ని చూపించండి. ఓం నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. ఓం యశుచి ప్రియతో భూత్వా జుహుయాదాజ్యమన్మహం శ్రియః పంచదశర్చంచ శ్రీకామః సతతం జపేత్. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు మంటలో కాకుండా కొంచెం నీళ్లు చల్లండి. మంత్రపుష్పం. కొంచెం పువ్వులు, అక్షింతలు, చిల్లర డబ్బులు తీసుకుని పీట దిగి నించుని నమస్కారం చేయండి. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. ఓం ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః హర్షయస్తే త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవత. పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మ సంభవే. త్వం మాం భజస్వ పద్మాక్షి ఏనౌ సౌఖ్యం లభామ్యహం. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే. ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్త్యస్వాజా విగోరథం. ప్రజానాం భవతి మాతా ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమేశ్వరీం. చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః. ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. వైనతే యశోమం పిబ సోమం పిబతు వృత్రః. సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని. న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభాం మతిః. భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్సదా. వరుషం తు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః. రోహం తు సర్వబీజాన్యవబ్రహ్మద్విషోచహి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి. గంభీరా వర్తనాభిస్తన భరణమితా శుభ్రవస్త్రోత్తరీయా. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణ ఖచితై స్నాపితా హేమకుంభైః. నిత్యం సా పద్మహస్తా మమ వస్తు గృహే సర్వమాంగళ్యయుక్తాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాం కురాం. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం. త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి. శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం. బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే. శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాతు. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి. ఇప్పుడు ఆ పుష్పాన్ని చిల్లర పైసల్ని అమ్మవారి మీద వేయండి. మళ్ళా అక్షింతలు తీసుకుని ప్రదక్షిణ నమస్కారం చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవే. త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వరి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. కొంచెం అక్షింతలు తీసుకుని సాష్టాంగ నమస్కారం చేయండి. ఛత్రం ధారయామి, ఒక పుష్పం వేయండి. చామరం వీచయామి, ఒక పువ్వుతో కొంచెం విసరండి. వాద్యం ఘోషయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి. సమస్త రాజోపచారాన్ భక్త్యోపచారాన్ సమర్పయామి. మరి కొంచెం అక్షింతలు వేయండి. తోర గ్రంథి పూజ. ఇప్పుడు తోరాన్ని అమ్మవారి మీద పెట్టి తోరానికి పూజ చేయండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని చెప్తూ మీ కుడి చేతికి తోరాన్ని కట్టుకోండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. ఇప్పుడు వాయన మంత్రం. ఈ మంత్రం చెప్తూ వాయనం ఇవ్వండి. ఏవం
సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకో భాభ్యాం ఇందిరాయై నమో నమః. ఇప్పుడు కొంచెం అక్షింతలు నీళ్లు పళ్ళెల్లో ధారగట్టి వదిలేయండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మక శ్రీ వరలక్ష్మీ దేవతా పాదారవిందార్పణమస్తు. శ్రీ వరలక్ష్మీ ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు మీరు పూజ చేసిన అక్షింతల్ని కొంచెం మీ తల మీద వేసుకోండి. మళ్ళా అక్షింతలు తీసుకొని ఈ వ్రత కథని వినండి. సకల మునిగణంబులతో కూడి రమ్యమై ఉన్న కైలాస పర్వత శిఖరంబున నానా విధంబులగు మణులు చెక్కినదియు, పాటలములు, అశోకములు, సురపొన్నలు, ఖర్జూరములు, పొగడలు మొదలగు పెక్కు వృక్షములతో కూడినదియునై కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు మొదలగు దిక్పాలురకును, నారదుడు, అగస్త్యుడు, వాల్మీకి, పరాశరుడు మొదలగు ఋషులకును ఆటపట్టయి ఉండు కల్పవృక్షపు చేరువ రత్నమయమైన సింహాసనమునందు ఇంపుగా కూర్చుండియున్నట్టి జనులకు సుఖముల కలిగించువాడైన శంకరుని చూచి పార్వతీదేవి కడుముదమంది సకల లోకంబుల నేలుచు సకల భూతములందును దయకలిగి ఉండునట్టి ఓ నాథుడా, రహస్యమై పావనమైన ఒక శుభవ్రతంబును నాకు తెలుపుము అని లోకముల మేలు కోరినదై అడిగెను. అంతట ఈశ్వరుడు పార్వతికి ఇట్లనియే, ఓ పార్వతి, వ్రతములలో నెల్లా ఉత్తమమైన వ్రతమొక్కటి ఉన్నది. అది సకల సంపదలకు మూలమైనది. శీఘ్రముగానే పుత్ర పౌత్రాదులను ఒసగునది. ఈ పావన వ్రతము వరలక్ష్మీ వ్రతమనబడును. ఈ వ్రతము శ్రావణ మాసంబునందు పూర్ణిమకు ముందుగా వచ్చేటి శుక్రవారము నాడు ఆచరింపవలెను. ఓ పార్వతి, ఆ వ్రతము చేసిన స్త్రీకి కలుగు పుణ్యఫలంబు చెప్పెదను ఆలకింపుము అని పార్వతికి పరమశివుడు చెప్పగా, ఆ పార్వతీదేవియు వెండియు శంకరుని చూచి, నాథ, ఆ వ్రతంబు ఏ విధితో చేయవలయును? ఆ వ్రతంబునందు ఏ దేవతను కొలువవలయును? ఆ వరలక్ష్మీదేవిని ఇంతకు ముందు ఎవరు ఆరాధించిరి అని అడుగగా, ఈశ్వరుడు పార్వతీదేవితో ఇట్లనియే, ఓ ప్రియురాల, పావనమైన వరలక్ష్మీ వ్రత ప్రభావము చెప్పెదను ఆలకింపుము. బంగారు ప్రాకారముతో కూడి బంగారు మయంపు టిండ్లతో కూడి సకల భూషణములచే సింగారింపబడిన కుండినము అను పేరుగల పట్టణమొకటి కలదు. ఆ పట్టణమందు చారుమతి అను బ్రాహ్మణ స్త్రీ ఒకటి ఉండెను. ఆమె భర్తయందు భక్తి కలిగి అత్తమామలకు శుశ్రూష సల్పుచుండును. ఆమె అన్ని పనులను చేయగలది, అన్ని శాస్త్రములను చదివినది, ఎల్లప్పుడూ ఇంపుగా మాటలాడున్నది. నిర్మలమైన మనస్సు గల ఆ చారుమతీదేవికి లక్ష్మీదేవి స్వప్నమందు ప్రత్యక్షమై, ఓ మంగళకరురాల, రమ్ము, నీకు మేలయ్యడు. వరలక్ష్మీదేవి వచ్చినది. శ్రావణ మాసంబున పున్నమకు ముందుగా వచ్చేటి శుక్రవారంబున నన్ను పూజింపుము. నీకు కోరిన వరంబు ఒసంగెదను అని చెప్పగా, చారుమతి స్వప్నమందే ఆ వరలక్ష్మీదేవినెక్కువ సంతసముతో, జగముల కన్నింటికి నీ తల్లివి, పుణ్యస్వరూపురాలవు, శరణుజొచ్చిన వారిని కాపాడుదానవు, ముల్లోకముల వారిచే కొనియాడదగిన దానవు, విష్ణువు యొక్క రొమ్మున ఉండుదానవు అయిన ఓ దేవి, నీవెవరిని కటాక్షముతో జూతువో ఆ మానవుడే పుణ్యాత్ముడు. ఆతడే సుగుణములతో కూడినవాడు, ఆతడే కొనియాడదగినవాడు, ఆతడే ఆలుబిడ్డలు కలవాడు, ఆతడే శూరుడు, ఆతడే పండితుడు. ఓ హరిప్రియురాల, ఇతరములేలా, ఎన్ని జన్మములలో ఎంత పుణ్యము చేసి తినో అట్లు కానిచో నీ పాదార విందముల దర్శనము నాకబ్బునా అని ఆ వరలక్ష్మీదేవిని బహువిధములుగా స్తోత్రము చేసెను. ఆ వరలక్ష్మీదేవియు ఆ చారుమతిచే స్తోత్రము చేయబడినదై ఆ చారుమతికి పెక్కు వరంబుల నొసంగి అంతర్ధానమునుందెను. చారుమతియు స్వప్నము వచ్చిన పిమ్మట పరుండి నిద్రపోవక మేల్కాంచి
సూర్యోదయమైన తరువాత తన స్వప్న వృత్తాంతమును తన బంధువులకు తెలిపెను. బంధువులను, చారుమతి, నీ స్వప్నంబు బాగుగా ఉన్నది, మంచిది, మనమందరము అలాగే చేయుదము అని నిశ్చయించుకుని శ్రావణ పూర్ణిమకు ముందటి శుక్రవారము ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుచుండెను. వారి అదృష్టవశంబున వరలక్ష్మీ వ్రత దినము ప్రాప్తింపగా స్త్రీలు మనస్సులందు విచారము మాని పరిశుద్ధముగా స్నానము చేసి వింత వింతలైన బట్టలు కట్టి కొత్త బియ్యముతోనూ మర్రి ఇగుళ్లతోనూ నిండిన పూర్ణ కుంభమునందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు వారందరూ భక్తితో పూజలు సలిపిరి. పద్మాసనే పద్మకరే సర్వలౌకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవసర్వదా అను శ్లోకము చెప్పి ఆ వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి మరియు కల్పమందు చెప్పబడిన ప్రకారము షోడశోపచార పూజలు చేసి కుడి హస్తమునకు తోరమును కట్టుకొని నేతితో చేయబడిన భక్ష్య భోజ్య చోష్య లేఖ్య పానీయాది సకల విధ పదార్థంబులను నివేదన చేసి చక్కని నిష్ఠగల ఒక ముసలి బ్రాహ్మణునికి 12 భక్ష్యములను దక్షిణ తాంబూలాదులతో వాయనమిచ్చి ఆ దేవి సన్నిధానంబున తాము నివేదన చేసిన భక్ష్య భోజ్యాదులను సకల పదార్థములతో కూడిన అన్నమును తనివి తీరా భుజించిరి. తర్వాత వరలక్ష్మీ ప్రభావంబుననే చారుమతి మొదలగు స్త్రీలందరూ వరలక్ష్మీదేవి అనుగ్రహము వలన ముత్యాల మాణిక్యముల హారములను మెడనిండా ధరించిరి. కాలికి అందెలును రవలు చెక్కిన సొమ్ములను బడసిరి. ఇట్లు కలిమియే కాక పుత్ర పౌత్రాదులను ధనధాన్య సమృద్ధిని బడసి ఎల్లప్పుడూ అన్నదానమునందును బంధువుల పోషణయందును మిక్కిలి శ్రద్ధ గలవారలై చతురంగ బలముచే నిండిన తమ తమ గృహంబులకు చనిరి. ఓ పార్వతి, చారుమతీదేవి వలన విన్న ఆ వరలక్ష్మీ వ్రతంబు ఆ నగరమందుండువారొందరులకు చెప్పుకొనిది. ఓ పార్వతి, ఇది నిజము, ఇది నిజము. ఈ వ్రతంబు నాచరించుట వలన మానవుడు మేలులను బడయను. చారుమతీదేవి మూలమున మనము కోరిన కోర్కులెల్లా బడసితిమి. చారుమతి ఎంత పుణ్యాత్మురాలు, ఎంత మహిమగలది. ఆమెకు వరలక్ష్మీదేవియే ప్రత్యక్షమై ఈ వ్రతంబును ఉపదేశించినదని ఆమె చెలికత్తెలు చారుమతిని పొగడిరి. ఓ పార్వతి, అది మొదలు ఈ వ్రతము వరలక్ష్మీ వ్రతంబని లోకమున ప్రసిద్ధమయ్యను. ఇది వ్రతములలోకెల్లా ఉత్తమమైన వ్రతము. దీనిని నీకు సవిస్తరముగా చెప్పితిని. ఎవరి వ్రతమును వినుచున్నారో లేక నెమ్మదిగా ఉరుల చేత వినిపించుచున్నారో వారికి వరలక్ష్మీదేవి ప్రభావము వలన సకల కార్యములు సిద్ధించును అని పార్వతీదేవికి చెప్పెను. ఇతి శ్రీ భవిష్యోత్తర పురాణే పార్వతీ పరమేశ్వర సంవాదే వరలక్ష్మీ వ్రత కథా సంపూర్ణ. ఇప్పుడు అక్షింతల్ని కొంచెం అమ్మవారి మీద వేసి కొంచెం మీ శిరస్సు మీద వేసుకోండి. మీకంటే చిన్నపిల్లలకు మీరు వేయండి అక్షింతలు. మీకంటే పెద్దవారికి అక్షింతలు ఇచ్చి నమస్కారం చేసి వారి చేత అక్షింతలు వేయించుకుని ఆశీర్వచనం పొందండి. ఇప్పుడు కొంచెం కర్పూరం వెలిగించండి. 3 మాటలు అమ్మవారికి చూపించండి. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే. ఓం నీరాంజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే యస్సుచిః ప్రియతో భూత్వా జుహుయాదాజ్యమన్మహం శ్రియః పంచదశర్చంచ శ్రీకామః సతతం జపేత్. ఇప్పుడు ఆ హారతి కొంచెం కళ్ళకద్దుకోండి. వరలక్ష్మీ అమ్మవారికై పెట్టిన నూతన వస్త్రములు ఆభరణములు మీరు తీసుకుని ధరించండి లేదా భద్రపరుచుకోండి. తరువాత మీ ఇంటి పురోహితుణ్ణి పిలిచి వారికి విఘ్నేశ్వరుని పూజా బియ్యం, మంత్రపుష్పానికై వేసిన చిల్లర, ప్రసాదం, వాయినం, యథాశక్తి దక్షిణతో తాంబూలం వారికి సమర్పించి వారి ఆశీర్వాదాన్ని పొందండి. శ్రీ వరలక్ష్మీ దేవతానుగ్రహ సిద్ధిరస్తు. హరి ఓం.